హలో, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ. ఈ రివ్యూ వచ్చేసి 1 నవంబర్ సాటర్డే రోజు ఎపిసోడ్ది. అండ్ ఎపిసోడ్ స్టార్టింగే మనకి సాటర్డే అంటే తెలుసు కదా. స్టార్టింగ్లోనే మనకి అంటే ఎపిసోడ్ మొత్తం మనకి వార్నింగ్ సెషనే. ఇంకా నాగార్జున గారు హౌస్ మేట్స్కి మొత్తం ఓవరాల్ వీక్లో ఎవరైతే కొంచెం వియర్డ్గా కానీ కొంచెం అంటే వాళ్ళు చెప్పే దాంట్లో అర్థం లేకున్నా గానీ, ఆర్గ్యుమెంట్ టైప్‌లో ఏవైనా చేస్తే, వాళ్ళకి మంచి అంటే ఏంటంటే, ఒక టైప్ ఆఫ్ వార్నింగ్ లాగా ఇస్తారనమాట. ఎందుకు అంటే, దాని నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. ఇంకోసారి అలాంటి తప్పు చేయకుండా. అండ్ ఆల్సో ఒకవేళ అక్కడ యూజ్ లేదు అంటే, మీరు అరిచి దానివల్ల యూజ్ లేదు అని చెప్పడానికి. ఎందుకంటే, ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ సెషన్ ఎందుకు పెడతారు సాటర్‌డే రోజంటే, వీళ్ళకో మోటో ఉంటుంది. ఎందుకంటే, ఇప్పుడు ఒక షో రియాలిటీ షో అనేది రన్ అవుతుంది అంటే, ఆ రియాలిటీ షో నుంచి పబ్లిక్ ఏదన్నా కొంచెం మంచి నేర్చుకోవాలి అన్నట్టు. అంతేగాని ఊరికే ఎందుకంటే, ఈ రియాలిటీ షోకి ఎంతైతే పబ్లిసిటీ ఉంటుందో, అంతే నెగటివిటీ గూడా ఉంటది. సో, వీళ్ళు గూడా చూపించాలి బయటికి. ఈ రియాలిటీ షో నుంచి బయటి వాళ్ళకి తప్పుగా ఏం కన్వే అవ్వట్లేదు. ఈ రియాలిటీ షో అనేది ఒక మంచి మెసేజ్‌ని పంపిస్తుంది బయటికి అని జెప్పేసి. సో, ఆ పాయింట్‌ని గుర్తుపెట్టుకొనే 'బిగ్ బాస్' రియాలిటీ షో ఇమేజ్‌కి సంబంధించిన మ్యాటర్ అని అంత సీరియస్ అని అంతసేపు డిస్కషన్ పెట్టారు డెమాన్ విషయంలో. ఎందుకంటే ఒక అమ్మాయిని డెమోన్ పవన్ అంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో నార్మల్‌గా వాళ్ళ ఫ్రెండ్‌షిప్‌లో అలా నెట్టేశారు. అది చూసే వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ వల్ల ఆ పర్సన్ డెమాన్ అనే పర్సన్ రితు అనే పర్సన్‌ని నార్మల్‌గా ఫ్రెండ్లీగా కోపంతో జస్ట్ గెంటారనమాట. అది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అండర్‌స్టాండింగ్. అది చూసే వాళ్ళకి గూడా తెలుసు. అది వాళ్ళు సీరియస్ కాదని. కాకపోతే జరిగిన ఏదైతే సీన్ ఉందో, ఆ సీన్ అనేది ఒక నేషనాలిటీ వైడ్‌గా జరిగే షోలో రికార్డ్ అయ్యి ఉంది. సో, అట్లా జరిగిన తర్వాత గూడా ఏం యాక్షన్ తీసుకోకపోతే అది ఇంకా పెద్ద 'నాగార్జున' గారు అన్నట్టు నెక్స్ట్ సీజన్ నుంచి వచ్చే వాళ్ళకి అదొక ఆహ్, అడ్వాంటేజ్ అవ్వొద్దు. ఓకే. ఇలా చేసినా గానీ ఏం ప్రాబ్లమ్ లేదా అన్నట్టుగా. అందుకని ఈరోజు జరిగిన ఎపిసోడ్‌లో డెమోన్ పవన్‌కి చాలా గట్టి వార్నింగే ఇచ్చారు. చాలా సార్లు బతిమిలాడారు. మొత్తం ఎపిసోడ్‌లో. ఇంకోసారి చెయ్యను సార్ సారీ అని చెప్పి. అండ్ అండ్ హౌస్ మేట్స్ ఒపీనియన్ గూడా తీసుకున్నారు హౌస్‌లో. అంటే ఒపీనియన్ తీసుకున్నారు. బయటికి పంపించొచ్చా లేదా అని. సో, కొందరు అందరు హౌస్ మేట్స్ వద్దు సార్ హౌస్‌లోనే ఏదన్నా ఇస్తే అంటే ప అంటే పనిష్మెంట్ టైప్ ఇస్తే సరిపోతది అన్నట్టుగా. సో, ఇదంతా ఎందుకు? ఇంత సీన్ ఎందుకు అనంటే, అది నిజంగా అక్కడ సీరియస్ మ్యాటరే కాబట్టి ఒక ఆడపిల్ల పైన అలా చేయడం తప్పు కాబట్టి ఎంత ఫ్రెండ్ అయినప్పటికిని మాటలతోనే చెప్పాలి. అలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దు అని అనే విషయాన్ని హైలైట్ జేశారు. దట్ ఈస్ ద పాయింట్. అంతే. అండ్ అప్రిషియేట్ గూడా చేశారు. అదే మనం అనుకున్నట్టుగానే 'డమన్ పవన్' అంత మంచి గేమ్స్ ఆడినా గానీ ఎందుకు ప్రోమోస్‌లో ఇవ్వట్లేదు, ఎందుకు హైలైట్ చేయట్లేదు అనుకున్నాం గదా! సాటర్‌డే రోజు చెప్తారు అనుకున్నాము. డెఫినెట్‌గా అలాగే అప్రిషియేట్ చేశారు. అప్రిషియేట్ చేసిన తర్వాత ఇదంతా జరిగింది. పవన్ గురించి 'డెమాన్ పవన్' గురించి జరిగింది ఇది. ఈ ఎపిసోడ్‌లో. నెక్స్ట్ వచ్చేసి 'ఇమాన్యుయల్' గురించి మాట్లాడారు చాలా సేపు. ఇమాన్యుయల్ తనుజ మధ్య ఏదైతే ఒక ఒక అంటే సపోర్ట్ చేయలేదు. రాము అండ్ ఇమాన్యుయల్ మధ్యలో ఉండే కాన్వర్జేషన్‌కి ఒక టాస్క్‌లో రాముకి సపోర్ట్ చేశారు. ఇమాన్యుయల్‌కి చేయలేదు అనే ఏదైతే గొడవ ఉందో, ఆ గొడవకి కూడా ఈరోజు జస్టిఫికేషన్ వచ్చింది. నాగార్జున గారు దాన్ని కూడా క్లారిఫై ఇచ్చారు. ఇంకోటేంటంటే ఆహ్, రీసెంట్‌గా జరిగిన నిన్న గాక మొన్న జరిగిన పవన్‌కి మళ్ళీ కళ్యాణ్ గారికి అండ్ తనుజ గారికి మధ్యలో ఒక ఫుడ్ విషయంలో ఏదో చిన్న గొడవ మరి పెద్ద గొడవ గాదు. ఆహ్, ఏది కర్రీ చేసినా గానీ తినాలి, లేదు అన్నట్టుగా.
ఒక చిన్న టైప్ ఆఫ్ గొడవ. అది పెద్ద గొడవ అయితే ఏం కాదు. కాకపోతే అక్కడ వచ్చిన పాయింట్స్ ఏంటి అంటే మేము కూడా హౌస్‌మేట్సే, మేము చెప్తే కూడా వినాలి. ఆర్డర్ టైప్‌లో ఇక్కడ కళ్యాణ్ మాట్లాడారు. తనుజ గారేమో పెట్టింది తినాలి, మీరు ఎక్కువ మాట్లాడొద్దు అన్నట్టుగా. ఎందుకంటే వీక్ మొత్తం వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్స్ కూడా అలాగే ఆర్గ్యుమెంటల్‌గా జరిగాయి కాబట్టి, ఆ ఇష్యూ కూడా కొంచెం ఆర్గ్యుమెంట్ హీట్‌గా కొంచెం మాట్లాడారు. అంతే. అది కూడా నాకు తెలిసి ఆహ్, మేబీ పర్టిక్యులర్ సీన్ ఏదైతే ఉందో ఫుడ్ గురించి, అది ప్రోమోలో ఏసి దాని గురించి మాట్లాడే అంత స్కోప్ అయితే అక్కడ లేదని చెప్పి నాకనిపిస్తుంది. ఎందుకంటే దానికన్నా ఇంకా పెద్ద పెద్ద విషయాలు చాలానే జరిగి ఉన్నాయి కాబట్టి, దాని గురించి మాట్లాడితే బావుండేది. కానీ ఇంకోటేంటి అంటే ఇక్కడ నాకొక ఒక పాయింట్ ఏంటంటే, ఈ వీక్‌లో బర్ని గారు, శ్రీజ గారు వచ్చి వెళ్ళారు మళ్ళీ. శ్రీజ గారు గూడా వెళ్లారు గాబట్టి, శ్రీజ గురించి ఏదన్నా కొంచెం మాట్లాడుంటే బావుండేది అనిపిచ్చేది. బట్ ఆహ్, ఎలాగో ఎలిమినేట్ అయిపోయారు గదా! మళ్ళీ ఎందుకు పేరు తీయడం అని జెప్పి అనుకున్నారో ఏంటో తెలీదు. బట్ కొంచెం ఏమన్నా మాట్లాడుంటే బావుండేదని నాకనిపిచ్చింది. అదొకటి. ఇంకా అందరి గురించి బానే మాట్లాడారు. ఎవరికైతే ఇష్యూస్ ఉన్నాయో, ఇష్యూ గురించి ఎవరైతే మాట్లాడారో వాళ్ళ గురించి అందరి గురించి మాట్లాడారు. సంజన గురించి, మాధురి గారి గురించి అండ్ సుమన్ శెట్టి గారి గురించి, ఇమాన్యుయల్ ఇందాక చెప్పినట్టు వాళ్ళ గురించి, అందరి గురించి మాట్లాడారు. అండ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఎపిసోడ్‌లో ఏదైతే ఫైర్ స్ట్రోమ్ అని చెప్పేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయో వాళ్ళ గురించి కూడా మాట్లాడారు. లాస్ట్‌కి చాలా కొద్దిసేపు మాట్లాడారు. నిజంగా వైల్డ్ కార్డ్, ఫైర్ స్ట్రోమ్ అని చెప్పేసి వాళ్ళు ఎంత ఇంపాక్ట్‌ఫుల్‌గా లోపలికొచ్చారో, వచ్చిన తర్వాత అసలక్కడ ఏం లేదు. ఎవరైతే వచ్చారో వాళ్ళు వచ్చి ఉన్నారంతే. అంతే. అసలు వాళ్ళ గురించి అసలు వాళ్ళున్నారని గూడా ఎవరికీ అంత కరెక్ట్‌గా తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఛాన్సెస్ కూడా రాట్లేదు ఎక్కువగా ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ ఎక్కువ మాట్లాడట్లేదు అందరితో. వాళ్ళు ఎవరైతే ఏందంటే వచ్చారో వాళ్ళ వరకే మాట్లాడుకుంటున్నారు. అందరితో ఎక్కువ మింగిల్ అవ్వట్లేదనమాట. అది ప్రాబ్లమ్ ఏంటో తెలియదు మనకి. ఎందుకంటే 24 హవర్స్ హౌస్‌లో జరిగే విషయాలన్నీ మనకంత కరెక్ట్‌గా తెలీదు గాబట్టి. సో వాళ్ళు ఇంకా ఫ్రీగా ఎవరైతే హౌస్‌మేట్స్ ముందు నుంచి ఉన్నారో వాళ్ళతో ఎంత ఫ్రీగా ఉన్నారో అంత ఫ్రీగా ఉంటే బావుంటది. ఎందుకంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన వాళ్ళే ఈ మాధురి గారు గూడా. తను చాలా మొత్తం మిక్స్ అయిపోయింది. అందరితోని చాలా కలివిడిగా మంచిగా అందరితోని కలిసిపోయి మంచిగానే ఉంది అసలు. ముందు నుంచే ఆమె ఉందా అన్నట్టుగా అంత గేమ్ అర్థం చేసుకొని ఆమె అంత బాగా ఆడుతుంది. నిజం చెప్పాలంటే. ఆమె ఎంత నెగటివిటీ ఉన్నా గానీ అందరితోని ఎవరితోని ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూనే అండ్ ఎక్కడెక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకుంటూనే స్టాండ్ అంటే ఎట్లా అంటే ఒకవేళ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో తనేమైనా మాట్లాడాలి అంటే మాట్లాడుతుంది. అది తప్పుగా అనిపించట్లే ఒక్కోసారి. అరే! కరెక్టే గదా! ఈమె చెప్పేది అన్నట్టుగా అనిపిస్తుంది. సో, అలాంటి స్టాండ్స్ ఏం తీసుకోవట్లేదు. అసలు నోట్లోంచి ఆళ్ళెక్కువ మాట్లాడడానికి స్కోపు ఎందుకో రాట్లేదు. అలాంటి రానప్పుడు ఏంటంటే వీళ్ళు స్కోప్ తీసుకొని మరీ మాట్లాడి కొంచెం ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే బావుండేది. సో, నాగార్జున గారు గూడా అదే చెప్పారు. ఇంతే. ఇంకేంటంటే ఇంకా రేపు ఎలిమినేషన్ గాబట్టి మేబీ ఓటింగ్ ప్రకారం అయితే మాధురి గారు తక్కువ ఉండొచ్చేమో, ఎలిమినేట్ అవ్వచ్చేమో అనుకుంటున్నాము. బట్ ఈ వీక్ గేమ్ చూసిన తర్వాత మాధురి గారు మేబీ ఉంటే బెటరే అనిపిస్తుంది. అండ్ ఎందుకు అంటే అందరితోని మంచిగా అంటే కలిసి మంచిగా గేమ్ ఆడుతున్నారు. సో, మేబీ ఉంటే బావుండేమో అనిపిస్తుంది. మాధురి గారు గానీ, గౌరవ్ గానీ అండ్ రాము రాథోడ్ ముగ్గురిలో ఎవరైనా ఎలిమినేట్ అయితే అవ్వచ్చు. మేబీ గౌరవ్ ఆర్ మాధురి గారు అవ్వచ్చేమో. చూద్దాం మరి ఏమైద్దో రేపటి వరకు చూడాలి. అండ్ ఇదండి ఈ ఎపిసోడ్ రివ్యూ అయితే. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ అంటే మీకు నచ్చిన హౌస్‌మేట్ గురించి కామెంట్ చేయండి కింద. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.